రుద్రశివ రైస్ మిల్ ఎంత పెడుతురు? 43 పెట్టమంటురా? ఈ మనం పెట్టాల్సింది ఎంత ఈ సంచి? 40 కిలోలు 600. 40 కిలోలు 600కు 43 కిలో పెట్టిపిస్తారు. ఇది రైతులను గింతగానము ఈ తెలంగాణ ప్రభుత్వము దోసుకొని తింటే ఇగో దీని మీద ఆర్బీపీ కాంట కూడా ఇది ఆర్బీపీ అంటే రాచర్ల బొప్పాపూర్ అని ఉంది, ఏఎంసీ అని ఉంది. ఇది 43 నల్మస్పూర్ ఒకటి, ఇది బొప్పాపూర్ సొసైటీ అన్నట్టు ఇది కాంట 43 కిలోలు. గీ రైతును చూడు ఒకసారి. ఇగో గీ రైతు గింత గీ ముసలైన 70 ఏళ్ళ ముసలైన దగ్గర గీ అడ్లు వచ్చినాయి. ఇగో ఎకరం కూడా లేదు. ఇగో గీ అడ్లు చూడరు. ఇగో గీ మొత్తం అన్ని అడ్ల కాడికి గింత దోపకం చేస్తే ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అంతా ఇది ఏం చేస్తున్నట్టు ఏం కాత? ఈ కేసీఆర్ పాలన తగా పాలన లేకపోతే దీన్ని ఏమంటారు? గీ అడ్ల కాడ ఇది కేడిసిసి సొసైటీ. గీ 43 కిలోలు గీ కాంటా. ఇగో మంచిగా అబ్జర్వ్ చేయండి, 43 కిలోలు. గంగుల కమలాకర్ మాట్లాడతాడు. గంగుల కమలాకర్ మాట్లాడిన మాటలకు ఈ మాటలకు కేంద్ర ప్రభుత్వం అంట, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అట. ఇగో 43 కిలోలు అంటే మంచిగా చూడు దీన్ని ఎంత మంచిగా పడుతుంది. 43 కిలోలకి పెద్ద మనిషి దగ్గర ఎంతనా ఈయనకి ఎవ్వరు లేరు. ఇక ఒకటే ముసలైన పెద్ద మనిషి ఉన్నాడు. ఈయన దగ్గర కూడా గీ ప్రభుత్వం గింత దోపకం చేయొచ్చా? అంతా కొడితే ఇక 20 సంచులు వెళ్ళాయి. ఇగో గివి చూడు రే. ఈయన సంచులు ఇగో గీన దగ్గర కూడా గింతగానం దోపకం చేస్తున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి, ఈ సొసైటీని ఏమనాలి? ఇది అల్మాస్పూర్ సొసైటీ, దీన్ని ఏమని మాట్లాడాలి, ఏం కథ? ఈ చూడు రైతు గంధమగా ముసలాయన చూసి గింత కాంట గింత దోపకం. ఇది ఈ రుద్రశివ రైస్ మిల్ అటనా? ఇది రుద్రశివ రైస్ మిల్, ఇది ఎల్లారెడ్డిపేటనట. ఇది ఎల్లారెడ్డిపేట రైస్ మిల్ అట. ఇది మరి రుద్రశివ రైస్ మిల్ ఆయన ఎవరో, ఆయన ఎంత తీసుకుంటుండో, గంగుల కమలాకరా లేకపోతే దీనికి సంబంధించిన వ్యవస్థ నాయకులు ఎవరైనా అధికార పార్టీ నాయకులు దీనికి అంత బాధ్యులు ఎవరు వహిస్తారో దీనికి చూడు. ఈ రైతులకు గింత 43 అని అంటే రైతు ఇప్పటికే వేయలేక ఈ మందులకు వీటికి కూలీ కూడా దొరుకుతలేదు ఇలా. అసోంటిది ఒక సంచికే 43 కిలోలు అంటే ఒక క్వింటాల్కి ఎంత కాటు కావాలి? మరి ఒక క్వింటాల్కి ఎంత కాటు కావాలి? ఈయనకి ఇలా మీ వచ్చిన సంచులు ఎన్ని? ఒక క్వింటాల్ ఈయనకి ఆల్రెడీ ఒక సంచి లెక్క పెట్టుర్రు 3 కిలోలు అంటే ఒక క్వింటాల్కి ఎన్ని కిలోలు పోతున్నాయి? ఇగో 9 కిలోలు పోతున్నాయి. లెక్కలు 9 కిలోలు ఎంది క్వింటాల్కు? ఇగో లెక్క పెట్టురు. మంచిగా చూడరు వీటిని. ఇగో ఇంత మంచి ప్రభుత్వం, ఈ పాలన ఎట్లుంది, ఆ పెద్ద మనిషి ఎట్లున్నాడు, మంచిగా చూడరు దీన్ని. ఈ ప్రభుత్వం ఇగో ఇంత మంచి పాలన మనము కావాలని తెచ్చుకున్న తెలంగాణ లోపల ఇగో ఈ రైతు ఈయన పెద్ద మనిషి అయ్యా. ఇగో ఆయనకు ఎవ్వరు లేరు, బుక్కెడు పోబెట్టదని కూడా ఎవ్వరు లేరు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.